హాయ్! హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. వెల్కమ్ టు ప్రణవరహన్ 369. మా ఛానల్ గనుక, మా వీడియోస్ గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఈరోజొచ్చేసి నాకు ముగ్గులంటే చాలా ఇష్టమండి. ఎంత బాగా అంటే కొంచెం నెమ్మదిగా కూర్చొని మంచిగా ఏసుకుంటాను. కానీ మాకు ప్లేస్ లేదక్కడ. ఆడపిల్లలకు ముగ్గులంటే చాలా ఇష్టం ఉంటుంది గదండీ! అదే విధంగా నాకు గూడా ఉండిండే. చిన్నప్పుడైతే నేను ఎక్కడ ముగ్గుల పోటీ ఉన్నా ఎళ్ళేదాన్ని. దాదాపుగా మా సరౌండింగ్స్‌లల్ల ప్రైజులొచ్చేది. పేపర్‌కి గూడా వచ్చేది. మా అమ్మ ప్రైవేట్‌గా టీచర్‌గా చేస్తుండే. "మీ పాప వాళ్ళ పేర్లు ఇట్లా వచ్చినాయి, ప్రైజులొచ్చినాయంట గదా!" అని చాలా సార్లు అడిగారు మా అమ్మ వాళ్ళని. మా అమ్మని మెయిన్‌గా అయితే. మా అమ్మ ప్రైవేట్ టీచర్‌గా చేస్తుంటే టీచర్ వాళ్ళు అంటే కో టీచర్స్ ఉంటారు గదా! వాళ్ళు అడిగేవారు. ఇక్కడొచ్చేసి సేమియా ఉప్మా చేశానండి. షార్ట్ వీడియోలో కూడా పెట్టాను. ఇది పొడి పొడిలాడే సేమియా ఉప్మా రావాలంటే ఫస్టు సేమియాననేది మనం నూనె ఏసుకొనైనా సరే, నూనె లేకుండా అయినా సరే ఖచ్చితంగా అనేది వేయించుకోవాలండి. దానివల్ల పొడి పొడిలాడుతూ వస్తుంది. ఇక్కడొచ్చేసి ఫ్రూట్ సలాడ్ చేశానా అండి. ఫ్రూట్ సలాడ్‌కి కావాల్సిన పదార్థాలొచ్చి ఇక్కడ వెనిలా ఫ్లేవర్‌ది నేను కస్టర్డ్ పౌడర్ తీసుకున్నాను. అదేవిధంగా పాలు తీసుకున్నాను. అదేవిధంగా సగ్గుబియ్యం గూడా తీసుకున్నాను. సగ్గుబియ్యం తీసుకోవడం వల్ల హెల్త్‌కు మంచిది. ప్లస్ చిక్కదనం కూడా వస్తుందండి. అదేవిధంగా బెల్లం తీసుకున్నాను. ఇది కూడా వచ్చేసి బెల్లాన్ని బాగా వాటర్‌లో మరిగించి వడగట్టి పెట్టుకున్నానండి. ఏమన్నా ఉంటది కదా డస్టు, అందుకని వడగట్టి పెట్టుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి కొన్ని పాలు పక్కన పెట్టుకొని మిగిలిన పాలనొచ్చేసి స్టవ్ మీద పెట్టి ఒక పొంగు వచ్చిన తర్వాత సగ్గుబియ్యంని ఒకసారి వాష్ చేయాలండి ఖచ్చితంగా. ఎందుకంటే సగ్గుబియ్యానికి డస్ట్ ఉంటుంది కాబట్టి ఒకసారి వాష్ చేసుకొని పాలల్లో వేసుకొని బాగా మెత్తబడిన తర్వాత 2 టేబుల్ స్పూన్ హాఫ్ లీటర్‌కి 2 టేబుల్ స్పూన్ మస్తయితదండి. ఆ 2 టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ అనేది వాటర్‌లో లేదా గోరువెచ్చని పక్కన పెట్టుకున్నాం గదా పాలు, ఆ పాలల్లో కలుపుకొని పెట్టుకొని బాగా మరుగుతున్నప్పుడు నెమ్మదిగా పోస్తూ కలపాలండి. లేదంటే ఎక్కువ అయితే గూడా కస్టర్డ్ పౌడర్ అదనేది జెల్‌లాగా ఫామ్ అవుతుంది. తినడానికి ఎట్లనో అనిపిస్తుంది కొంచెము. తర్వాత కస్టర్డ్ పౌడర్ ఏసిన తర్వాత బెల్లం వాటర్ ఉంటది గదండీ! అది కూడా వేసుకోవాలి. బెల్లం వాటర్ ఏసినాక 2 మినిట్స్ బాయిల్ చేసి దింపేసుకోవాలండి. దింపిన తర్వాత దాన్ని ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని అంటే కూల్ అయిన తర్వాత ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని, ఇంకా కూల్ అయిన తర్వాత మనకు కావాల్సిన ఫ్రూట్స్ అనేవి వేసుకొని తినవచ్చు. చల్ల చల్లగా చాలా బావుంటుంది. వచ్చేసి నేను సేమియా కస్టర్డ్ చేశానండి. సేమియా కస్టర్డ్ గూడా సేమ్ ఫ్రూట్ కస్టర్డ్ లాగానే ఫస్ట్ వచ్చేసి ఇందులో సేమియాను గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత పాలు పెట్టి పాలు మరిగిన ఒక పొంగు వచ్చిన తర్వాత బాగా మరుగుతున్న సమయంలో సేమియాను వేసి తర్వాత బెల్లం వాటర్ ఏసి బాగా ఉడికించుకోవాలి. ఉడుకు బాగా టేస్ట్ ఉంటుందండి. బాగా అంటే అది ఉడికిన తర్వాత 5-6 మినిట్స్‌లో అది మెత్తబడిపోతుంది సేమియా అనేది. తర్వాత కిందికి అంటే స్టవ్ కట్టేసి చల్లగా అయ్యే వరకు ఉంచి ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని తినొచ్చు. లేదంటే అట్లే కూడా తినొచ్చు. ఇందులో తీసుకున్న పదార్థాలలో మనకొచ్చేసి కస్టర్డ్ పౌడర్ అనేది సేమ్ కొంచెం రుచిని మాత్రమే ఇస్తుంది. చిక్కదనాన్ని ఇస్తుంది గానీ దాని నుంచి బెనిఫిట్స్ అయితే ఏమీ లేవండి. తీసుకున్న ఐటెంలో పాలు తీసుకున్నాం కదండీ! పాల ద్వారా మనకు ప్రోటీన్, కాల్షియం అనేది లభిస్తుంది. అదేవిధంగా వివిధ రకాల పండ్లు తీసుకుంటాం కదండీ! ఫ్రూట్ సలాడ్‌లో వచ్చేసి పండ్ల ద్వారా మినరల్స్, ఫైబర్స్ మంచిగా అందుతాయి. రోజు పండ్లు తినడం అంటే పండుని యథావిధిగా కడుక్కొని మంచిగా రాళ్ళ సాల్ట్ ఉంటది కదండీ! అదేసుకొని రాళ్ళ ఉప్పు మంచిగా వాష్ చేసుకొని ఒకసారి మీరు ఫ్రూట్ లాగానే జ్యూస్ లాగా కాకుండా ఫ్రూట్ లాగానే తింటే చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. కానీ దాంతో వివిధ రకాలుగా చేసుకొని తింటాం. దానివల్ల లాభం అనేది ఉండదు నాకు తెలిసి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనం తీసుకున్న పదార్థాలలో బెల్లం అనేది బాగా ఐరన్ అనేది బాగా ఉంటుంది. సేమియా అనేది మనకు మార్కెట్‌లో వివిధ రకాలుగా దొరుకుతుందండి. అంటే మైదాతో చేసిన సేమియా ఉంటుంది. అదేవిధంగా వీట్ ఫ్లోర్‌తో చేసిన సేమియా ఉంటుంది. నేనొచ్చేసి ఇక్కడ నో మైదా రిఫైన్డ్ అంటే మైదాతో చేసిందేందంటే దాంట్లో ఏముండదండి అసలు. గోధుమ పిండే గానీ మొత్తం పిప్పి మొత్తం తీసేసిండ్రు. అంటే మొత్తం ఫైబర్ కంటెంట్ మొత్తం పోయుంటది కాబట్టి మనకి దాన్ని తీసుకోవడం వల్ల లాభం అనేది ఉండదు కాబట్టి వీట్ ఫ్లోర్‌తో చేసింది చాలా హెల్త్‌కి మంచిది కాబట్టి మనము ఫ్లోర్ సేమియా తీసుకున్నానండి ఇక్కడ. హెల్త్‌కి పిల్లలకి గూడా మంచిది కాబట్టి అదే తీసుకుంటాను నేనెప్పుడు. కాబట్టి
బెల్లం గూడా మనకు వెంటనే శక్తినిస్తుందండి. అదేవిధంగా సగ్గుబియ్యం గూడా మనకు వెంటనే శక్తినిస్తుంది. సగ్గుబియ్యంలో కార్బోహైడ్రేట్లు పుష్కలంగా ఉంటాయి. అనారోగ్యం వల్ల నీరసించినప్పుడు కూడా, అలసటగా ఉన్నప్పుడు మనకు సగ్గుబియ్యం అనేది జావలాగా చేసి ఇస్తుంటారు ఇంట్లో కొంచెం లైట్‌గా సాల్టేసి. జీర్ణక్రియ గూడా చాలా మెరుగుపడుతుందండి. ఇందులో ఉండే డైటరీ ఫైబర్ ఈ జీర్ణ వ్యవస్థను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. మలబద్ధకం వంటి సమస్యలను తగ్గించి పేగుల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. శరీర వేడిని కూడా తగ్గిస్తుంది. సగ్గుబియ్యం అంటే శరీరానికి చాలా చలవనిస్తుందండి అసలు. అందుకే ఎండాకాలం అప్పుడు చాలామంది సగ్గుబియ్యంతో పాయసము, జావాలు చేసుకొని తాగుతూ ఉంటారు. ఎముకల బలానికి అంటే సగ్గుబియ్యంలో కాల్షియం, ఐరన్, విటమిన్ కే వంటి ఖనిజాలు ఉండడం వల్ల ఎముకలను, కండరాలను దృఢంగా కూడా ఉంచుతుందండి. అందుకే ఎక్కువ శాతము సగ్గుబియ్యం వల్ల ఎక్కువ బెనిఫిట్స్ ఉండడం వల్ల ఎక్కువ వాడతారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.